ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి రాబోయే 4 రోజులు జూలై 26, 27, 28, 29 తేదీల్లో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో, మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో, మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. సింహరాశి వారు గత కొన్ని నెలలుగా, బహుశా 1-2 సంవత్సరాలుగా మీరు పడుతున్న అంతరింగక సంఘర్షణ గురించి, మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి, మీరు గుండెల్లో అంచు వేసుకున్న ఆవేదన గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు సింహం రాశి, అడవికి రాజు, ధైర్యానికి, ఆత్మగౌరవానికి, నాయకత్వానికి ప్రతీక. కానీ ఈ మధ్యకాలంలో నాలో ఆ సింహం ఏమైంది? ఆ ధైర్యం ఎక్కడికి పోయింది? నా మాటకు విలువ లేకుండా పోతుందేంటి? నేను వేసే ప్రతి అడుగు వెనక పడుతుందేంటి అని మీలో మీరే మదన పడడం నాకు తెలుసు. బయటకు గంభీరంగా కనిపిస్తున్న లోపల ఏదో తెలియని అభద్రత భావం, ఒక రకమైన అలజడి మిమ్మల్ని మీరు నిద్రపోనివ్వట్లేదని వాస్తవం. ఈ గందరగోళానికి, ఈ ఇబ్బందులకు కారణం ఏంటో, దాని నుంచి ఎలా బయటపడాలో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదట మనం ఈరోజు జరుగుతున్న అంతరింగ యుద్ధం గురించి మాట్లాడుకోవాలి. మీ జన్మరాశిలోని, అంటే మీ మొదటి ఇంట్లోని అగ్నికారకుడైన కుజుడు ఛాయాగ్రహమైన కేతువుతో సంచరిస్తున్నాడు. దీన్ని మీ జీవితానికి అన్వయించి చూద్దాం. కుజుడు అంటే శక్తి, కోపం, ఆవేశం, పట్టుదల, ముందుకు దూసుకెళ్లే తత్వం. కేతువు అంటే గతం, వైరాగ్యం, గందరగోళం, ఆకస్మిక పరిణామాలు, దేని మీద పట్టు దొరకని స్థితి. ఇప్పుడు ఈ రెండు మీలోనే మీ వ్యక్తిత్వంలో తిష్టవేశాయి. ఒకవైపు మీలో శక్తి అగ్నిపర్వతంలా ఉంటుంది. ఏదైనా సాధించాలి, నా సత్తా ఏంటో చూపించాలని చెప్పి కుజుడు మిమ్మల్ని తోస్తుంటే, మరోవైపు కేతువు ఇదంతా ఎందుకు, ఏం చేసినా లాభం ఏముంది, అసలు మేము ఏం దారిలో వెళ్తున్నాం నాకే తెలియటం లేదని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ మీకేం కావాలో మీకే తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. విపరీతమైన కోపం వస్తుంది, కానీ దాన్ని ఎక్కడ చూపించాలో తెలియదు. పట్టుదలగా ఒక పని మొదలు పెడతారు, కానీ మధ్యలోని ఆసక్తి కోల్పోతారు. ఇదే కుజకేతువుల కలయిక మీలో సృష్టిస్తున్న అంతర్మధురం. ఈ కుజుడి ప్రభావం కేవలం మీతోనే ఆగిపోలేదు. తన విశేష దృష్టితో మీతోని ఇతర ముఖ్యమైన రంగాలను ప్రభావితం చేస్తున్నాడు. కుజుడు తన 4వ దృష్టిని ఒక స్థానం మీద, అంటే 4వ ఇంటి మీద వేస్తున్నాడు. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత కరువైంది. తల్లితో మనస్పర్ధ లేదా ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన. ఎంత మంచి ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎన్ని సౌకర్యాలున్నా సరే మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదో తెలియని అసంతృప్తి, ఇంట్లో ఉండబుద్ధి కాకపోవడం వంటివి జరుగుతున్నాయి. కుజుడి 7వ దృష్టి మీ 7వ ఇంటి మీద, అంటే మీ వివాహ భాగస్వామి స్థానం మీద పడుతుంది. ఇప్పటికే అక్కడ మాయగ్రహమైన రాహువు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు కుజుడి దృష్టి కూడా చూడడంతో మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో సంబంధాలు అగ్నిగుండంలా మారాయి. చిన్న మాట పెద్ద గొడవ అవుతుంది. మీ కోపం, మీ అహం వారిని బాధిస్తుంది. వారి మాటలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితి. నేను చెప్పిందే కరెక్ట్ అనే మొండితనం బంధాలను దెబ్బతీస్తుంది. ఇక కుజుడి 8వ దృష్టి మీ 8వ స్థానం మీద పడుతుంది. దీనివల్ల ఆకస్మిక ఆరోగ్య సమస్యలు, అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. చూసారా, మీలో ఉన్న ఈ అగ్ని మీ ఇంటిని, మీ బంధాలను, మీ ఆరోగ్యాన్ని ఎలా దయించి వేస్తుందో. ఇక రెండో ప్రధానమైన సమస్య, మీ 7వ స్థానంలో ఉన్న రాహువు. రాహువు అంటే భ్రమ, లేదని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చూపించే మాయగాడు. అతను మీ భాగస్వామి స్థానంలో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామిని, మీ వ్యాపార భాగస్వాములను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. వారి మీద అనవసరమైన అనుమానాలు, అపార్థాలు. వారి మంచి చెప్పినా అందులో ఏదో కుట్ర ఉందని మీరు అనుకోవడం, లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి భయంతో మీరు ఉండడం జరుగుతుంది. దీనివల్ల నమ్మకం అనే పునాది కలిగిపోతుంది. బయట వ్యక్తులతో, సమాజంతో మీకున్న సంబంధాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. రాహువు తన దృష్టిని మీ లాభస్థానం మీద వేయడం వల్ల స్నేహితులతో కూడా అపార్థాలు తొలగిపోతున్నాయి. డబ్బు విషయంలో, లాభాల విషయంలో గందరగోళం నెలకొన్నది. రాహు మరో దృష్టి మీ ఇంటి మీద, అంటే మీ ధైర్యస్థానం మీద పడుతుంది. దీనివల్ల మీరు ధైర్యం సన్నగిలుతుంది. ఒకప్పుడు ఎవరితోనైనా సరే ధైర్యంగా మాట్లాడే మీరు ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పడానికి కూడా తడబడుతున్నాడు. మీ కమ్యూనికేషన్లో స్పష్టత లోపిస్తుంది. ఇప్పుడు అసలైన అతిపెద్ద పరీక్ష గురించి మాట్లాడుకుందాం. అదే అష్టమ శని. గత కొంతకాలంగా శని భగవానుడు మీ రాశికి 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రంలో ఇది అత్యంత కష్టమైన దశలో ఒకటి. శని అంటే క్రమశిక్షణ, కర్మ, ఓపిక పరీక్ష అయిన ఒక కఠినమైన గురువు. ఆయన అష్టంలో ఉన్నప్పుడు జీవితం ఒక నత్త నడకలా సాగుతుంది.
మీరు ఎంత వేగంగా పరిగెత్తాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి పనికి ఆటంకం. చేతికి అందాల్సిన అవకాశం చివరి నిమిషంలో చేజారిపోవడం. 10 రూపాయలు సంపాదించడానికి 100 రూపాయలు కష్టం పడాల్సి రావడం. ఆరోగ్యం నిరంతరం ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా పాత రోగాలు తిరగపెట్టడం, ఎముకలు, కీళ్లకు సంబంధించిన నొప్పులు, ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడి, డబ్బు చేతులు నిలబడదు, అనుకోని ఖర్చుల మీద పడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మానసికంగా విపరీతంగా ఒంటరితనం, అందరూ ఉన్న ఎవరు లేననే భావన, మీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఆవేదన. ఇది మిమ్మల్ని కుంగదీస్తుంది. ఈ శని ప్రభావం కూడా తన దృష్టితో విస్తరిస్తుంది. శని తన 3వ దృష్టిని 10వ ఇంటి మీద, అంటే మీ ఉద్యోగ కర్మస్థానం మీద వేస్తున్నాడు. అందుకే ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి, పై అధికారులతో సత్సంబంధాలు లేకపోవడం, మీరు ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లి సంఘటనలు జరగడం. ఇక శని 7వ దృష్టి నేరుగా మీ 2వ ఇంటి మీద, అంటే మీ ధన కుటుంబ స్థానం మీద పడుతుంది. అందుకే డబ్బు నిలవడం ఉండటం లేదు. కుటుంబంలో మాట పట్టింపులు, వాదనలు, మీ మాటకు విలువ లేకుండా పోతుంది. ఇక శని 10వ దృష్టి మీ 5వ ఇంటి ఉండడం మీద, అంటే మీ సంతానం స్థానం మీద పడుతుంది. దీనివల్ల మీ ఆలోచన శక్తి స్తంభించిపోయింది, సృజనాత్మకత కొలువైంది. పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళనలు. చూసారా, శని, రాహు, కేతువులు, కుజుడు అందరూ కలిసి మిమ్మల్ని ఎలా చుట్టుముట్టారు. ఒకవైపు అంతర్గత సంఘర్షణ, మరోవైపు బాహ్య ప్రపంచంతో సమస్యలు, ఇంకోవైపు ఏ పని చేసినా ఆటంకాలు. ఈ స్థితిలో ఎవరికైనా సరే నిరాశ, నిస్పృహ కలగడం సహజం. కానీ ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి, రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. తుఫాను ఎంత భయంకరంగా ఉంటే ఆ తర్వాత వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. మిమ్మల్ని చుట్టుముట్టిన ఈ గ్రహాల వ్యూహాన్ని ఛేదించడానికి మీకు రక్షణ కవచంలాగా ఒక సంజీవనిలా దేవగురువైన బృహస్పతి మీ లాభస్థానంలో, అంటే 11వ ఇంట్లో అడుగుపెట్టాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి అనుకున్నప్పుడు దేవుడే స్వయంగా వచ్చి ఒక దారి చూపించినట్టు. లాభస్థానంలో ఉన్న గురువు ఏం చేస్తాడో తెలుసా? లాభస్థాన స్థితితో జీవిత సర్వలాభం కరోతి శాస్త్రం చెప్తుంది. అంటే 11వ ఇంట్లో ఉన్న గురువు అన్ని రకాల లాభాలను, శుభాలను ఇస్తాడు. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం అందబోతుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి వస్తుంది. స్నేహితుల రూపంలో, పెద్దల రూపంలో మీకు వచ్చేది సహాయం అందుతుంది. మీ కోరికలు ఒక్కొక్కటి నెరవేరడం జరుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు, లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు మళ్ళీ విలువ పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఈ గురువు కేవలం డబ్బులు మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా ఇస్తాడు. అష్టమ శని వల్ల మీరు కోల్పోయిన ఆనందాన్ని, ఉత్సాహాన్ని గురువు తిరిగి నింపుతాడు. ఇంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ గురువు తన అద్భుత దృష్టితో మీ జీవితాన్ని అత్యంత సమస్యాత్మక ప్రదేశాలను చూస్తున్నాడు. గురువు తన 5వ ఇంట్లో దృష్టిలో మీ ఇంట్లో 3వ ఇంట్లో, అంటే మీ ధైర్య స్థానం మీద వేస్తున్నాడు. రాహువు ప్రభావం వల్ల మీరు కోల్పోయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గురువు తిరిగి ప్రసాదిస్తున్నాడు. మీ మాటల్లో మళ్ళీ గాంభీర్యం వస్తుంది. మీ ఆలోచన స్పష్టం వస్తుంది. ఇక 7వ దృష్టిని మీ ఇంటి మీద, అక్కడ ఉన్న రాహు మీద వేస్తున్నాడు. ఇదే అతిపెద్ద వరం. రాహు సృష్టించిన వలను, అపార్థాలను, అనుమానాలను గురువు తన జ్ఞానంతో తొలగిస్తున్నాడు. మీ భాగస్వామితో ఉన్న గొడవలు సమసిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే వివేకాన్ని ఇస్తాడు మీ గురువు. దెబ్బతిన్న బంధాలు చిగురిస్తాయి. వ్యాపారంలోని చిక్కుముళ్ళు విడిపోతాయి. ఇక గురువు తన 9వ ఇంట్లో దృష్టిని 5వ ఇంటి మీద, అంటే మీ బుద్ధి స్థానం మీద వేస్తున్నాడు. శని దృష్టి వల్ల స్తంభించిపోయిన మీ ఆలోచన శక్తి, సృజనాత్మకతను గురువు మళ్ళీ మేల్కొల్పుతున్నాడు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికతో మీరు ముందుకు సాగుతారు. పిల్లల విషయంలో ఆందోళన తొలగిపోయి వారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒకసారి చూడండి. ఒకవైపు శని, కుజుడు, రాహుకేతులు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఇది నిజం. కానీ మరోవైపు దేవగురువైన బృహస్పతి లాభస్థానంలో కూర్చొని మీ ధైర్యాన్ని, మీ బంధాన్ని, మీ ఆలోచనలు తన అబద్ధ దృష్టితో కాపాడుతున్నాడు. ఇది యుద్ధం లాంటిది. శని మిమ్మల్ని ఒకటిగా ఉండమని నేర్పుతుంటే, కుజకేతువులు మిమ్మల్ని శక్తిని సరైన మార్గంలో పెట్టమని సవాలు విసురుతున్నారు. రాహు సంబంధాల తెలియజేస్తున్నాడు. మీరందరూ కఠినమైన గురువులైతే, గురు బృహస్పతి ప్రేమగా దగ్గరికి తీసుకునేవారు. కాబట్టి సింహరాశి వారు మీరు ఇప్పుడు చేయాల్సింది భయపడడం కాదు. మీలో ఉన్న కుజుడి శక్తిని, కోపాన్ని, ఆవేశాన్ని ఎదుటివారి మీద చూపించే బంధాలను పాడు చేసుకోవడానికి కాకుండా, మీరు కెరియర్లో కష్టమైన ప్రాజెక్టు పూర్తి చేయడానికి వాడండి. ఒక వ్యాయామం చేయండి. శరీరాన్ని దృఢంగా మార్చుకోండి. మీ శక్తిని నిర్మాణాత్మకంగా మార్చండి. కేతువు ఇస్తున్న వైరాగ్యాన్ని, గందరగోళాన్ని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఉపయోగించుకోండి.
నా జీవిత లక్ష్యం ఏంటి అని మీకు మీరే ప్రశ్నించుకోండి. అష్టమ శని నేర్పుతున్న ఓపికను, క్రమశిక్షణ అలవర్చుకోండి. ఏది సులభంగా రాదని అర్థం చేసుకోండి. కానీ మీరు పడ్డ కష్టానికి తప్పక ప్రతిఫలం ఉంటుందని నమ్మండి. రాహువు సృష్టిస్తున్న భ్రమల విషయంలో, ముఖ్యంగా బంధాల విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాకండి. ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా గురు బృహస్పతి ఇస్తున్న అవకాశాలను 2 చేతులు అందిపుచ్చుకోండి. మీరు సింహాలు, గాయపడిన సింహం మరియు మరింత బాధాకరం. ఈ కష్టాలు, ఈ పరీక్షలు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు, మీ గర్జనను మరింత శక్తివంతం చేయడానికి వచ్చాయి. ఈ అగ్ని పరీక్షల నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు మామూలు సింహంలా కాదు, మరింత దృఢమైన, మరింత వివేకమైన, మరింత ప్రకాశవంతమైన బంగారు సింహంలాగా బయటకు వస్తారు. మీ కష్టకాలం ముగింపు దశకు వచ్చింది. గురుడి అండం మీకు ఉంది కాబట్టి తల ఎత్తండి. మీలో ఉన్న రాజును మేల్కొల్పండి. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. రాబోయే మీ సమయం విజయం మీదే, సందేహం లేదు. సింహరాశి వారికి జూలై 26, 27, 28, 29 తేదీలకు సంబంధించిన గ్రహ సంచారం. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు, కొన్ని సవాళ్ళని, మరెన్నో అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతున్నాయి. మీ రాశికి నాథుడైన సూర్యుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ లాభస్థానంలో గురు శుక్ర కలయిక ఒక వరంలా మిమ్మల్ని కాపాడుతుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దైవ బలం, మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి రాబోయే 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. జూలై 26 ఈ రోజు మీలో 2 రకాల అనుభవాలు కలగబోతున్నాయి. రోజు మొదటి భాగం అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు చంద్రుడు మీ లాభస్థానమైన 11వ ఇంట్లో గురుడితో కలిసి ఉండడం వల్ల మీ మనసు చాలా ఉత్సాహంగా, ఆశాజనకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ ముందుకు కాలుతున్న భావన కలుగుతుంది. మిత్రుల ద్వారా లేదా పెద్దల ద్వారా ఒక మంచి వార్త వింటారు. ఆర్థికంగా ఏదైనా చిన్నపాటి లాభం కూడా అందవచ్చు. ఈ సమయాన్ని సానుకూలంగా మారుకోండి. ముఖ్యమైన ఫోన్ కాల్స్ లేదా చర్చలు ఉదయం పూట పూర్తి చేయడం మంచిది. కుటుంబంలో కూడా ఉదయం పూట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు. వారి చదువుల విషయంలో శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకి తమపై అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు లేదా ఒక కొత్త అవకాశం వారు తలుపు తట్టవచ్చు. వ్యాపారస్తుల కొత్త ఒప్పందాల గురించి చర్చించడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రుడు మీ రాశికి 12వ ఇంట్లోకి అంటే వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి. అప్పటి వరకు ఉన్న ఉత్సాహం హఠాత్తుగా తగ్గిపోయినట్టు అనిపించవచ్చు. అనవసరమైన ఖర్చుల మీద పడతాయి. మానసికంగా ఏదో తెలియని ఆందోళన, ఒంటరితనం చుట్టుముట్టవచ్చు. మీ రాశినాథుడైన సూర్యుడు, బుధుడు కూడా ఇక్కడే ఉండటం వలన ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కళ్ళు రావచ్చు. ముఖ్యంగా అనవసరమైన వాదనకు దిగకండి. మీ మాటల వలన అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ప్రయాణాలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు, వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న విషయాలకే దూరం పెంచుకోవద్దు. విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. కంగారు పడకండి. ఇది కేవలం తాత్కాలికమే. ధ్యానం లేదా కాసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఉదయం పూట అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మధ్యాహ్నం తర్వాత ఓపికతో, జాగ్రత్తతో వ్యవహరించండి. జూలై 27 ఈరోజు కాస్త ఓపికను, సహనాన్ని పరీక్షించే రోజు. చంద్రుడు రోజంతా మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మనసు కొద్దిగా చంచలంగా, నిరుత్సాహంగా ఉండవచ్చు. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎవరి కోసము డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు లేదా ఆరోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చులు పెరగవచ్చు. మీ రాశినాథుడు సూర్యుడు కూడా ఇక్కడే ఉండడం వల్ల శక్తిహీనంగా, నీరసంగా అనిపించవచ్చు. అయితే ఇలాంటి సమయంలోనే మీ నిజమైన బలం బయటపడుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది గ్రహాల ప్రభావం అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు అనుకూలమైనది కాదు. కొత్త పనులు ప్రారంభించడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, ఎవరికైనా సరే వాగ్దానాలు చేయడం వంటివి వాయిదా వేయండి. ఉద్యోగస్తులు తమ పని చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండాలి. పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనకు దిగితే నష్టం మీకే. వ్యాపారస్తులు కూడా ఆర్థిక లాభాల విషయంలో, ముఖ్యంగా అప్పులు ఇవ్వడం, తీసుకోవడంలో చాలా స్పష్టతగా ఉండాలి. కుటుంబ జీవితంలో కూడా కొంత గందరగోళం ఉండవచ్చు. మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావచ్చు. వారిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండడం లేదా ప్రేమగా మాట్లాడడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. అష్టమ శని ప్రభావం కూడా ఉన్నందున పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టవచ్చు. సరిగ్గా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమికులు కూడా ఈరోజు కలవకపోవడమే మంచిదా లేదా కలిసిన సున్నితమైన విషయాలు చర్చించుకోవచ్చు. విద్యార్థులకు చదువు మీద మనసు లగ్నం కాదు. పాత పాఠాలను పునశ్చరణ చేసుకోవడానికి ఈరోజు ఉపయోగించుకోండి. అయితే
ఒక శుభవార్త ఏమిటంటే మీ లాభస్థానంలో ఉన్న గురు 10వ ఇంట్లో ఉన్న శుక్రుడు మిమ్మల్ని పెద్ద నష్టాల నుంచి కాపాడుతాడు. మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. ఈ రోజును ప్రశాంతంగా దైవ చింతనతో గడపండి. ఏదైనా దేవాలయానికి వెళ్ళడం లేదా పెద్దవారికి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. జూలై 27 ఈరోజు మీ జీవితంలో అద్భుతంగా మారిపోతుంది. జూలై 28 నాడు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరు చంద్రుడు 12వ ఇంట్లాడు కాబట్టి ఉదయం పూట కాస్త నిదానంగా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. కానీ సాయంత్రం 4 గంటల తర్వాత గ్రహాల గమనం మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతుంది. చంద్రుడు మీ రాశిలోకి అంటే మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ నిన్నటి నీరసం, నిరుత్సాహం మాయమైపోతాయి. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇక్కడ మీ రాశిలో కేతువు కూడా ఉండడు కాబట్టి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలో కొత్త గందరగోళం ఉండవచ్చు. నేను ఏం చేస్తున్నాను, నా దారి సరైనదా వంటి ప్రశ్నలు తలెత్తవచ్చు. ఇది మంచిదే, ఎందుకంటే ఇది మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకునేలా చేస్తుంది. అంతకంటే ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే ఈరోజు శుక్రుడు కూడా మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న గురువుతో కలుస్తాడు. ఇది ఒక అద్భుతమైన యోగం. గురు శుక్ర కలయిక లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా మీకు ఊహించని అదృష్టం పట్టబోతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. వ్యాపారస్తులకి పెద్ద లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకి జీతం పెంపు లేదా బోనస్ వంటి మాట వింటారు. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వారి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో కలిసి వినోదాలలో పాల్గొంటారు. వివాహితుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికులకు ఇది చాలా అనుకూలమైన రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. విద్యార్థులకి సాయంత్రం నుండి చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. కాబట్టి ఉదయం పూట ఓపికగా ఉండి సాయంత్రం పూట ఉండొచ్చే అద్భుతమైన అవకాశాలను 2 చేతులు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. జూలై 28 ఈరోజు మీకైతే అంత బాగుంటుంది. ఈ 29వ రోజు ఎలా ఉందో చూద్దాం. కేతువు కలిసి ఉంటాడు. విపరీతమైన శక్తి, ధైర్యాన్ని, ముందుకు తీసుకెళ్లే తత్వాన్ని ఇస్తుంది. ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులను ఈరోజు పూర్తి చేయగలరు. మీలో ఒక నాయకుడు బయటకు వస్తాడు. మీ మాటలకి, చేతలకి విపరీతమైన శక్తి ఉంటుంది. అయితే ఇక్కడే మీరు ఒక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుజుడు కోపానికి, ఆవేశానికి కూడా కారకుడు. చంద్రుడితో కలవడం వల్ల ఈ ప్రభావం రెట్టింపు అవుతుంది. చిన్న విషయాలకి విపరీతమైన కోపం రావచ్చు. మీ ఆహారం దెబ్బతినవచ్చు. మాట జారే ప్రమాదం ఉంది. మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ శత్రువుని సరైన మార్గంలో పెట్టడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనడం లేదా ఏదైనా కష్టమైన పని పూర్తి చేయడానికి ఈ శక్తిని ఉపయోగించండి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండండి. కుటుంబంలో ముఖ్యంగా మీ భాగస్వామితో లేదా తల్లితో జాగ్రత్తగా మాట్లాడండి. మీ కోపం వారిని బాధ పెట్టవచ్చు. వివాహితులు తమ భాగస్వామి మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నించవచ్చు. ప్రేమికులు కూడా తమ మధ్య అహం అడ్డు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగస్తులు తమ శక్తిని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వాడాలి, కానీ సహోద్యోగులతో గొడవలకు దిగొద్దు. వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు సహనంతో మెల్లాలి. తొందరపడి ఒప్పందాలు చేసుకోవద్దు. అయితే మీ లాభస్థానంలో గురు శుక్ల కలయిక ఇంకా కొనసాగుతుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఎంతో ఒత్తిడి ఉన్నా ఆర్థికంగా మాత్రం ప్రవాహం బలంగా ఉంటుంది. మీరు కష్టపడితే దానికి రెట్టింపు ఫలితం డబ్బు రూపంలో వస్తుంది. స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కోపం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. తలనొప్పి, చిన్న చిన్న గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈరోజు ఒక కత్తి మీద సాము లాంటిది. మీ శక్తిని, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సరైన మార్గంలో పెడితే మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. లేదంటే మీరే సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. ధైర్యంగా, వివేకంతో ముందడుగు వేయండి. విజయం మీదే. సింహరాశి వారు ఈ 4 రోజులు పాటించవలసిన పరిహారాలు. సింహరాశి వారు రాజు లాంటి రాశి, కానీ కొన్నిసార్లు గ్రహాల ప్రభావం వలన మన శక్తి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీ రాశికి అధిపతి అయిన సూర్య భగవానుడే మీ స్థానంలో అంటే 12వ ఇంట్లో ఉన్నారు. దీనివల్ల కొంచెం నీరసం, అనవసరమైన ఖర్చులు, ఏ పని మీద ఉత్సాహం లేకపోవడం లాంటివి ఉంటాయి. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. రోజు పొద్దున్నే స్నానం చేశాక ఒక చెంబులో నీళ్లు తీసుకొని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో వదలండి. మీకు తెలిస్తే గాయత్రి మంత్రం ఒకసారైనా సరే మనసులో తలుచుకోండి. అంతకంటే ముఖ్యంగా మీ తండ్రితో లేదా తల్లి లాంటి పెద్దవారితో ప్రేమగా మాట్లాడండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ చిన్న పని మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇక 2 ముఖ్యమైన విషయం,
మీకు ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది కదా, దీనివల్ల పనులు ఆలస్యం, అనుకోని ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. దీనికి భయపడాల్సిన పని లేదు. మీకు కొండంత అండగా ఉండేది ఆంజనేయ స్వామి. ప్రతిరోజు వీలైతే లేదా కనీసం శనివారం రోజు హనుమాన్ చాలీసా చదువుకోండి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ శక్తి కొలిది కాస్త నల్ల నువ్వులను ధూపం పెట్టండి. అలాగే కాకులకు అన్నం పెట్టడం, అవసరంలో ఉన్న ముసలి వాళ్ళకి లేదా వికలాంగులకి మీ చేతనైనంత సహాయం, అంటే ఒక పండు లేదా బట్టలు లాంటివి దానం చేయడం వల్ల శనిదేవుడి ప్రభావం చాలా తగ్గుతుంది. ఆయన మనల్ని శిక్షించాలని చూడరు, మన తప్పులు సర్దిద్దాలని చూస్తారు. కాబట్టి సేవ చేయడం వల్ల ఆయన చల్లగా చూస్తారు. చివరిగా మీ రాశిలో కేతువు కుజుడు ఉండడం వల్ల మనసులో తెలియని గందరగోళం, అనవసరమైన కోపం, మొండితనం పెరుగుతాయి. దీనివల్ల మీ బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ కన్ఫ్యూజన్, కోపం తగ్గాలి అంటే అన్నిటికంటే మంచి మార్గం వినాయకుని పూజించడం. రోజు ఓం గం గణపతే నమః అని ఒక 11 సార్లు మనం అనుకుంటే చాలు, మీ ఆలోచనలు స్పష్టంగా వస్తుంది. అలాగే వీలైతే వీధి కుక్కలకు ఏదైనా బిస్కెట్లు లేదా రొట్టె లాంటివి పెట్టండి. కేతు ప్రభావం తగ్గుతుంది. ఇక 7వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి మీ జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో గొడవలకు పోకుండా ఓపికగా ఉండండి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. గ్రహాలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా మీ ధైర్యం ముందు, మీ మంచి మనసు ముందు ఏవి నిలవలేవు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.